హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. నేనైతే మామిడికాయ తొక్కు పెట్టానండి. చూడండి ఎలా ఉందో. దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చూడండి, మీరైతే ఎంతమంది ఎలా పెడతారో కామెంట్ చేయండి. నాకైతే పెట్టే విధానం నేను ఎప్పుడు ఇలాగే పెడతాను. చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. దీన్ని తయారైతే చూసేద్దామండి. ఆవకాయకు కావాల్సిన ఏదైతే చూసేయండి. ఇది పోపు అండి, ఇది సాల్ట్, ఇదేమో కారము, చూడండి గిన్నెలు వేసిన, ఇదేమో ఎల్లిపాయ ఇలా పట్టిన, ఇదేమో మెంతులు జీలకర్ర, ఇదేమో ఆవపొడి, కొద్దిగా పసుపు. ఇది కొలతలు పట్టిన అండి. ఇది దీంతో ఆరైనాయి. దీనికి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఇది కలుపుకోవాలి. ఆయిల్ అయితే పల్లి నూనె అండి. ఇది పల్లి నూనెనే వేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, ఇదంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఈ కారము మెంతి పొడి అంతా మంచిగా పడుతుందండి. ముక్కలకు గట్టిగా పడుతుంది. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది మెంతి పొడి, ఆవ పొడి అండి, మెంతులు, జీలకర్ర. ఇది మొత్తం కలుపుకోవాలి. ఇది కలుపుకున్నాక ఇది ఆవపొడి అండి. పెద్ద గ్లాసుతో ఒక గ్లాస్ ఇది. ఇవి 20 కాయలు తీసుకొచ్చామండి. కొంచెం ఎక్కువ అవుతుందని 15 కాయలు పట్టించిన. ఇది ఆవపొడి, 2 స్పూన్ ఏమో పసుపు కలుపుకుందామండి. ఇది నాకైతే హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరండి, నేనే చేసుకుంటున్నా. ప్రతి సంవత్సరం ఇలాగే పెడతా. ఆ తర్వాత సాల్ట్ అండి. ఇది ఊరకాయ కోసమే సూపర్ మార్కెట్లో తెచ్చిర్రు. ముక్కకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి. తర్వాత కారము, ఇది సరిపోదని కొద్దిగా వేసాను. ఇది కూడా చేతు మండుతుందో ఏమో. నాకైతే అమ్మ లేదండి, అన్నీ నేనే చేసుకోవాలి. అమ్మ ఉంటే అమ్మ హెల్ప్ చేసేది. ఇదైతే ఎల్లిపాయ అండి. కొద్దిగా పట్టుకోవాలి, కొన్ని ఏమో అట్లనే వేయాలండి. ఎల్లిపాయలు ఇవి అలాగే వేయాలండి. మొత్తం ముక్కలు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ పోసుకుందామండి పైనుంచి.
1 కిలో సగం అండి, సగం ఏమో పోపు పట్టాము. ఇప్పుడు ఏది రాకుండా యూట్యూబ్లో చూసి అందరూ వేసుకుంటున్నారండి, నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏమైంది చింటూ, ఇప్పుడు చూస్తావా? ఇది పోపు బట్టాలి, ఇది ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నా. పని ఆమెకు రమ్మంటే రాలేదండి, నేను ఒక్కదానికి కొంచెం కష్టమైంది నాకు. ఎందుకంటే వినేక్ చూసుకోవాలా, ఇవన్నీ పెట్టాలంటే అన్నీ కొలతలకు ముందే రెడీ చేసుకొని పెట్టాను. మీరందరూ పెట్టుకున్నారండి, మీరు ఎలా పెట్టారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోకి అయితే ఎవరు చూడటం లేదండి, లాంగ్ వీడియో అయితే అస్సలు వెళ్ళటమే లేదు, లైక్ ఇవ్వడం లేదు. ఓకే, ఇలా కలుపుకొని ఒక డబ్బాలు వేసుకోవాలండి. అలా 3 డేస్కి ఒకసారి చూస్తే ఉప్పు కారం ఏం అవసరమో అది పెట్టుకోవచ్చు. మళ్ళీ నేను ధనియాల పొడి అయితే వేయనండి, ఎందుకంటే ముక్క మెత్తగా అవుతుందని. ఓకే అండి, నా ఊరకాయ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.